పూజ అయ్యాక ఇంక కిందకైతే వస్తాం. రామ్ అయితే ఈవినింగ్ దీపం అయితే పెట్టేశారు ఆఫీస్‌లో. లత ఆంటీ అన్నారు, "ప్రసాదం తీసుకొని వెళ్ళమ్మా. కిందన ఆఫీస్‌లో ఉన్నారు కదా! తింటారు" అన్నారు. అందుకే ప్రసాదం అయితే తీసుకొనొచ్చి మా వోళ్ళకైతే ఇచ్చాను. వాళ్ళైతే తింటున్నారు. తాంబూలంలో చాక్లెట్స్ అయితే పెట్టారు. సో, నేను నా చిట్టమ్మ చాక్లెట్స్ అయితే తింటున్నాం. ఇక్కడ ఇద్దరు కనబడుతున్నారు కదా! ఒకరు ప్రేమ్, ఇంకొకళ్ళు పవన్. వాళ్ళైతే రామ్‌ని అన్న, అన్న అంటారు. చాలా మంచివారు. సొంత అన్నలా చూసుకుంటారు. ఇంకా రామ్ గూడా సొంత తమ్ముళ్ళలాగా చూస్తారు ఇద్దరిని గూడాన. ఆ రోజు మా ప్రేమ్ బర్త్‌డే. చాలా నైస్ పర్సన్ ప్రేమ్ అయితే. ఇంకా చాలా జోక్స్ అయితే వేస్తాడు. ఏదో జోక్ చెప్తున్నాడు. నేనైతే వీడియో అయితే షూట్ చేసేసాను. సడెన్‌గా కెమెరా చూసి చాలా సిగ్గుపడిపోయాడు. ఇంకా బాగా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాం బర్త్‌డే. కాకపోతే ప్రేమ్ ఫ్రెండ్స్ అయితే వచ్చారు. ఇంకా నాకు వాళ్ళందరిని చూసేసరికి చాలా సిగ్గేసింది. నేనైతే ఒక సైడ్‌కైతే కూర్చోపోయాను. వాళ్ళైతే బర్త్‌డే సెలబ్రేట్ అయితే చేసుకున్నారు. ఇంకా కేక్ తినిపిచ్చేసి రామ్‌నైతే ఇంటి దగ్గరైతే డ్రాప్ చేసామన్నాను. నన్నైతే డ్రాప్ చేసి మళ్ళీ ఆఫీస్‌కైతే వెళ్ళిపోయారు. వాళ్ళైతే డిన్నర్ అది అరేంజ్ చేసుకున్నారు తిందామని చెప్పి. ఇంకా నాకు అంతమందిని చూసేసరికి ఉండబుద్ధేయలేదు. అందుకే ఇంటికైతే వస్తాను. బాయ్ బాయ్.